హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు యూఐడిఐ ఏదైతే ఉందో, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఒక కొత్త యాప్ని అయితే తీసుకురాబోతుంది. మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఫిజికల్గా అక్కడైతే ఆధార్ కార్డు కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేచకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దానికి ఆధార్ కార్డు అనేది కావాలి. ఏ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అన్నా, అండ్ ఇంకా మీరు ఏదైనా సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు అనేది ప్రతి దానికి చాలా ముఖ్యము. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ కార్డు కాపీస్ అయితే అడుగుతూ ఉంటారు. ఎక్కువ శాతం ఆధార్ కార్డు కాపీసే అడుగుతారు. మనం అక్కడ ఏదైనా ఇవ్వచ్చు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద. ఓటర్ ఐడి ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ చాలామంది ఏంటంటే ఆధార్ కార్డుని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇలా మన ఆధార్ కార్డుని ఫిజికల్గా అక్కడ కాపీస్ సబ్మిట్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. దీనివల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. అలాగే ఆ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీతో, మన ఆధార్ కార్డులతో ఇంకా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయని కేంద్రం ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఏంటి అంటే మనము జస్ట్ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఏదైనా హోటల్కి వెళ్ళినా, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేది వాళ్ళకైతే వెళ్తూ ఉంటాయి. ఈ డీటెయిల్స్ కూడా అన్నీ వెళ్ళవు. మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే వెళ్ళవు. జస్ట్ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మాస్క్డ్ ఆధార్ అయితే వెళ్తుంది. ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో, మాస్క్డ్ ఆధార్ నెంబరు, అది మాత్రమే వాళ్ళ దగ్గర అయితే వెళ్తుంది. దీనివల్ల ప్రైవసీ అనేది బాగుంటుంది. మనదైతే మన ప్రైవసీకి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మనం ఆధార్ కార్డు కాపీస్ సబ్మిట్ చేసినప్పుడు దాని ద్వారా చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. దాన్ని దృష్టిలో ఉంచుకొని యూఐడిఐ అయితే ఈ యాప్ని అయితే లాంచ్ చేస్తుంది. ఈ యాప్ ఇంకా ఏంటి అంటే బెటా టెస్టింగ్లోనే ఉంది, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ప్లేస్టోర్లో అయితే ఇంకా అవైలబుల్లో అయితే రాలేదు. ఇది ఇప్పుడు టెస్టింగ్లో ఉంది. అవైలబుల్లో వచ్చిన తర్వాత ప్లేస్టోర్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకు చాలా ఉపయోగం అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి మనము ఫిజికల్గా ఆధార్ కార్డు కాపీస్ని అయితే తీసుకెళ్లాల్సిన పని లేదు. జస్ట్ స్కాన్ చేసి అలాగే మన ఫేస్ అథెంటికేషన్ ఇస్తే జస్ట్ మన డీటెయిల్స్ అయితే సింపుల్గా వెళ్ళిపోతాయి. ఈ విధంగానైతే కేంద్రం అయితే తీసుకురావడం జరిగింది. మంగళవారం రోజు ఈ బెటా టెస్ట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అశ్విన్ వైష్ణవ్ గారు దీనికి సంబంధించి బెటా టెస్ట్ గురించి అయితే వివరించడం జరిగింది. త్వరలో దీన్ని పూర్తి స్థాయిలోనైతే అందుబాటులోకి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ పౌరుల యొక్క వ్యక్తిగత వివరాలు అనేది భద్రంగా ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మీరు ఇప్పుడు యూజ్ చేసే పేటిఎం, గూగుల్ పే, అలాగే ఫోన్పే ఏ విధంగానైతే స్కాన్ చేసి మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే విధంగా మీరు జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంటుంది. మీరు ప్రతిసారి ఫిజికల్గా అక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డుకి సంబంధించిన కాపీస్ అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రూఫ్ అడిగినప్పుడు జస్ట్ వాళ్ళ దగ్గర ఉండే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కాన్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అయితే వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కూడా అన్నీ వెళ్ళవు. జస్ట్ మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మాస్క్డ్ ఆధారు, పూర్తి ఆధార్ కూడా వెళ్ళదు. కాబట్టి ఈ విధంగా వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచొచ్చు అనే ఉద్దేశంతో ఈ కేంద్రం అయితే యాప్ని అయితే తీసుకురాబోతుంది. ఈ యాప్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే వీడియోని అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.